స్వాగతం సుస్వాగతం. మన ముఖ్య అతిథులైనటువంటి ఎం రాజారావు గారు మన ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ విజయవాడ సిటీ అయిన అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. అలాగే మన విజయవాడ మేత్రాసన యూత్ డైరెక్టర్ అయిన ఫాదర్ జోజి తప్పి గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే వారి టీం అయినటువంటి శ్రీ కోటే ప్రకాష్ గారు, సెక్రటరీ ఆఫ్ బర్డ్స్ ఎన్జిఓ, మరియు శ్రీ అరవ రమేష్ గారు, కోఆర్డినేటర్ ఆఫ్ ఫార్మ్ ఫర్ చైల్డ్ లైన్, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మధ్యలో ఉన్న తెలుగు కమిటీ డైరెక్టర్ అయిన ఫాదర్ డాన్ బోస్కో గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే సిస్టర్ ప్రేమ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సిస్టర్ సహాయం గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ ఎన్నమ్మ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా కొడితే అందరూ ఎనర్జీగా వస్తారు. అందరూ సిస్టర్ ప్రేమ సిస్టర్ ఎక్కడ ఉన్నారు? సిస్టర్ విజయ, సిస్టర్ ప్రేమ గారు ఎక్కడున్నారు? ఓకే సరే. మన మధ్యకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం రాజారావు గారికి ఇప్పుడు చిన్న సన్మానం జరుగుతుంది. మన డెక్స్కో మెంబర్స్ అయిన విజయవాడ వైస్ ప్రెసిడెంట్ మౌనిక గారు అండ్ సెక్రటరీ అయిన హిందూప్రియ అండ్ విజయవాడ యూత్ డైరెక్టర్ అయిన తమ్మిపాద గారు సార్ గారికి సన్మానం చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి సన్మానిస్తారు. మన తబ్బి ఫాదర్ గారు ఇప్పుడు ఒక 2 మాటలు మాట్లాడతారు. మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ అనిల్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందే కోరుచున్నాను. ఫాదర్ అనిల్, ఫాదర్ జీవన్, ఫాదర్ శౌరీలు, రైట్, సర్దుకుపోదాం రండి. ఈవేళ చాలా సంతోషకరమైన రోజు. యువత కోసం ప్రత్యేకంగా కథోలిక సంస్థ ఆలోచిస్తూ ఎన్నో సమస్యలున్నా, ఎన్నో ఇబ్బందులున్నా మరొక్కసారి గుర్తు చేస్తే ఇవాళ కరెంటు లేకపోయినా ఇవాళ మనందరికీ టెస్టింగ్. ఈవేళ ముఖ్యంగా ఈవేళ మీ అందరికంటే ఒక్క అడుగు మెట్టు మీద ఇవాళ ఉండటానికి కారణమైన ఒక సందర్భం, ఒకటి తల్లిదండ్రులు అయితే ఒకటి నా గుడి. మీ పక్కనే ఉన్న క్రీస్తురాజపురం ప్యారిష్ నుంచి నేను మీకంటే చిన్న స్థాయి నుంచి ఎదిగి ఈవేళ మీ అందరికంటే ఒక్క మెట్టు ఎత్తులో ఉండే గొప్ప అవకాశం వచ్చినందుకు దేవాది దేవుడికి, నా గుడికి, నా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ దేశానికి వెన్నెముకైన యువత గాలి ఎటు పయనిస్తే దేశం అటు పయనిస్తూ ఉంటుంది. దానికి ముఖ్యమైన భూమిక మన మధ్యలో ఉన్న ఫాదర్స్ మనందరం చూడవచ్చు. ఎంతోమంది యువకులు చర్చి నుంచి ఫాదర్స్గా అయ్యి మనందరు నడిపిస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమానికి ఫాదర్ తండ్రి గారు యూత్ అందరు అడిగిన వెంటనే మొట్టమొదట గుర్తొచ్చింది ఈ గౌరవ అతిథిగా, ముఖ్య అతిథిగా ఎవరిని పిలవాలంటే మన కథోలిక బిడ్డ మన డీసీపీ గారు రాజారావు గారిని వెంటనే అనుకొని వారిని పిలవటం. చాలా ముఖ్యమైన కేసుల్లో, క్రైమ్ కేసుల్లో ఉన్నవారు మీ అందరి కోసం సమయం వెచ్చించి రావటం చాలా ధన్యంగా భావిస్తూ వారికి చప్పట్ల ద్వారా మనం ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఈవేళ ఒక చక్కని ప్రార్థనతో మనం ఈ సభని మనం పూజతో ప్రారంభించాం. మీ అందరినీ దిశానిర్దేశం చేస్తూ ఒక చక్కని పాటతో మన మధ్యలో ఉన్న
ప్రకాష్ అన్న మనకు ముందుకు తీసుకెళ్లాల్సింది కోరుతూ, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ సమయంలో సభా కార్యక్రమాన్ని ముగిద్దామని మీ అందరినీ ప్రార్థిస్తూ సహకరించాల్సింది మరొకసారి కోరుతూ, యువత జాతికి స్ఫూర్తి అని మరొకసారి తెలియజేసుకుంటూ ఒక చక్కని పాట మీ అందరి కోసం. డ్రగ్స్ మహమ్మారి ఈ రోజున యువతని ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ డ్రగ్స్కి బానిస కాకూడదని చెప్పి యువతను అందరినీ కూడా చైతన్యపరచాలని చెప్పేసి ఈ గీతం. ఈ గాంజా త్రాగుట మానరా, ఆ మత్తు మందులకు లొంగకురా. ఈ గాంజా త్రాగుట మానరా, ఆ మత్తు మందులకు లొంగకురా. నిన్ను కన్నవారిని కట్టుకున్న వారిని కన్నీటి పాలు చేయకురా, కన్నీటి పాలు చేయకురా. ఈ గాంజా త్రాగుట మానరా, ఆ మత్తు మందులకు లొంగకురా. నువ్వు తాగే డబ్బుతో పిల్లల చదువుకు బంగారు బాటలేయరా. చెడు వ్యసనాల డబ్బుతో మందులు కొంటే కన్న తల్లి బ్రతికేనురా. నువ్వు కష్టం చేసి తెచ్చిన డబ్బుతో గాంజా తాగుట మానరా. నీ రక్తం పంచి పుట్టిన బిడ్డ పుట్టి ఏడు అటు చూడరా. వ్యసనాలు మానుకుంటే మహారాజు నీవేనా. చల్వరతి తాజు మహల్ నీ చేతి చలువేనా. వ్యసనాలు మానుకుంటే మహారాజు నీవేనా. చల్వరతి తాజు మహల్ నీ చేతి చలువేనా. దేశ ప్రగతి నీలో ముడిపడి ఉంది, ఈ దేశ ప్రగతి నీతో ముడిపడి ఉంది. ఈ దేశమాత నీకై రుణపడి ఉంది, రుణపడి ఉంది. ఈ గాంజా తాగుట మానరా, ఆ మత్తు మందులకు లొంగకురా. ఈ గాంజా తాగుట మానరా, ఆ మత్తు మందులకు లొంగకురా. నిన్ను కన్నవారిని కట్టుకున్న వారిని కన్నీటి పాలు చేయకురా, కన్నీటి పాలు చేయకురా, కన్నీటి పాలు చేయకురా, కన్నీటి పాలు చేయకురా. థ్యాంక్ యూ. ముందుగా మీ అందరికి కూడా నా యొక్క ఈరోజు పండుగ, మనందరి పండుగ జాతీయ యువతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి ఫాదర్ డాన్ బుస్కా గారు, అలాగే సిస్టర్ గారు, మా బ్రదర్ రమేష్ గారు, ప్రకాష్ గారు, ఫాదర్ అనిల్ గారు మరియు ఫాదర్ జోజీ తంబి గారు, అందరికీ చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే కాలాతీతమైంది, ఎక్కడ కూడా మనకి సానుకూలంగా లేదు. అయినా మీరు చాలా ఒబీడియంట్గా, చాలా డిసిప్లిన్డ్గా కూర్చొని ఉన్నారు. మీ అందరికి కూడా ముందుగా అభినందించాలి. సే నో టు డ్రగ్స్, అదేనా మన ఈరోజు సబ్జెక్ట్? అదేనా? తెలుసా అందరికి? వెరీ గుడ్. ఇప్పుడు మన బ్రదర్ కూడా ప్రకాష్ చక్కటి పాట పాడారు. ఆయనే రచించి ఆయనే గానం అన్నీ కూడా చాలా గొప్పగా పాడారు.
ప్రకాష్ గారు మీకు చాలా కృతజ్ఞతలు. అయితే ఇక్కడ 2 నిమిషాలు ఎక్కువ చెప్పను. మాట్లాడతారు ఇది అందరికి నాకంటే ఎక్కువ తెలుసు. ముందుగా ఇక్కడ ఒక చిన్న మన ఫాదర్ గారు రమేష్ బ్రదర్ నాకు గత దగ్గర 40 ఇయర్స్ చేసుకోవచ్చు. విజయవాడలో మంచి మిత్రులుగా పరిచయం. ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ చైల్డ్ లైన్లో పనిచేస్తూ ఇప్పటి వరకు కూడా చాలామంది పనిచేస్తూ వాళ్ళ ఉద్యోగాలు వచ్చినప్పుడు లేదా వాళ్ళకి ఏదైనా అవసరాలకి అలాగా చైల్డ్ లైన్ నుంచి ఆ సంస్థ నుంచి విడిపోయారు. కానీ ఇప్పటి వరకు కూడా సంస్థను అట్టి పెట్టుకొని అలా గొప్పగా సేవ చేస్తున్నారు బ్రదర్. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా సరే బయట పెద్ద పెద్ద ఫంక్షన్లు జరిగితే బ్రదర్ పేరు, ఆయన సేవలు, అలాగే డాన్ బోస్కో సొసైటీ ఫాదర్స్ చేసిన సేవలు బయట వాళ్ళు కొనియాడేవారు. బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో, అలాగే ట్రైన్స్లో వెళ్ళేటువంటి అనాథ పిల్లల్ని ఈరోజు విజయవాడ సిటీలో లేకుండా చేయడంలో గొప్ప సేవ చేశారు బ్రదర్. అందుకే ఈరోజు నేనే బోకే తీసుకొచ్చాను. బ్రదర్ మీద అంతగా సన్మానంగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఈరోజు మీ మధ్యలో నిలబెట్టి ఒక చిన్న ఇన్స్పిరేషన్ మీ అందరికీ చెప్పకుండానే చెప్పేటువంటి గొప్ప ప్రయోగం చేశాడు ఈ మన రమేష్ గారు. అది చాలా గొప్ప విషయం. మీరు కూడా చూసి నేర్చుకోవాలి. మీ అందరికీ ఒకటే మాట అడుగుతున్నా ఈ సందర్భంగా, ఎక్కువ టైం తీసుకోను. మీరు మాట వినాలి. ఏం చేయాలి? మాట వినాలి. ఒక్క నిమిషం. ఈ గొప్ప కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో మరి మంచి మన తండ్రి గారి పూజతో స్టార్ట్ చేసి ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్య కారకులు మన డైరెక్టర్ గారు ఫాదర్ జోజి తంబి గారు. ఎందుకంటే మీకు తెలియదు, మీరందరూ కూడా చాలా మంచివాళ్ళు. అసలు ఈ విషయం గురించి మీకు చెప్పకూడదు. సేమ్ నో డ్రగ్స్ అనేటువంటి ఐటమ్ గురించి మీ అందరికీ చెప్పనవసరం లేదు. వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు. అవునా కదా? మీ అందరికీ మంచిగా చదువుకుంటున్నారు, మంచి డిగ్రీ, మంచి బీటెక్స్, ఇంకా 10th ఇంటర్మీడియట్ అదే లెవెలా, ఇంకా తక్కువ ఉన్నారా? ఇంజనీరింగ్. కాబట్టి మీరు చక్కగా చదువుకుంటున్నారు. చెప్పాల్సిన అవసరం ఉన్నటువంటి వ్యక్తులు వేరే ఉన్నారు. అయితే మనం ఎందుకున్నామంటే ఈ మెసేజ్ వాళ్ళకి వెళ్ళాలి. మీకు మన పక్కింటి వాళ్ళు కానీ, మనకు తెలిసిన స్నేహితులు కానీ ఎవరైనా సరే డ్రగ్స్ వినియోగిస్తున్నారు అంటే మీరు వారి విషయం పట్టించుకొని చట్టం దృష్టిలో తీసుకురావాలి వాడిని. లేదంటే వాడు ఇన్హెల్త్ అయిపోయి జైలు పాలైపోయి కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. అందుకని చెప్పి మీ అందరి ముందు అన్ని విషయాలు డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీ అందరికి తెలుసు డ్రగ్స్ అంటే ఏంటి. సినిమాలు వస్తున్నాయి, రీల్స్ వస్తున్నాయి, వాట్సాప్లో చూస్తున్నారు, అన్నీ వస్తున్నాయి. మళ్ళీ దాని మీద నేను కానీ చెప్పను. కానీ లాస్ట్ మై రిక్వెస్ట్ ఈజ్, మీరు మన పక్కన వీళ్ళు డ్రగ్స్ వ్యాపారాలు చేస్తున్నారు, ఆ మాఫియాలో ఇరుక్కున్నారు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ చదువు అన్నీ కూడా దీంట్లో ముడిపడిపోయి నాశనం అయిపోతున్నారు. మాకెందుకులే అని చెప్పి భావన మీ అందరికీ ఉండదు. అర్థమైందా? తమ్ముళ్ళు ఎవరు చేయట్లేదు.
అర్థమైందా? పాపళ్ళు అంటే ఇంకా వాళ్ళు ఇంటికాడ చదువుకుంటారు, కాలేజీ చదువుతారు. కానీ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి మీరు నా రిక్వెస్ట్ చూడండి. అన్న వెయిట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఎంతమందికి ఉన్నారు? అందరికి ఉన్నారు. నాకెవరు ఫ్రెండ్స్ లేదు. నేను మీకు చెప్పేది ఏంటంటే నాకు ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఈ దశకు చేరుకున్నా. ఈరోజు కూడా మీరు కావాలంటే బ్రదర్ని అడగండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈ డ్రగ్ వ్యవహారం కానివ్వండి, ఇంకా రకరకాల ఏది వ్యవహారం కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకనే నో ఫ్రెండ్స్. బర్త్డే కానీ తీసుకెళ్తాడు వాడు, చిన్నగా ఏదో మొదలు పెడతాడు. ఈ డయాస్ మీరు చెప్పకూడదు, యూనిఫామ్లో చెప్పకూడదు. మేము ఇంట్రాగేషన్ చేస్తాం కదా, మీకు తెలుసు కదా. అందుకే నన్ను బ్రదర్ రమేష్ యూనిఫామ్లో రమ్మన్నారు. ఎందుకంటే చెప్పేది కొంచెమైనా వాళ్ళకి అర్థమైతే మీరు చేయాల్సిన పని ఈ సమాజంలో ఇంకా ఉంది. మీరు యువతా దినోత్సవం సందర్భంగా నాకెందుకు లేనటువంటి ఆలోచన ఉండకూడదు. మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. తెలీదా? చూస్తే ఏమంటే అర్థం చేసుకొని అబ్జర్వ్ చేయగలరు. మీరు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసుకి చెప్పాలా, వాడిని బాగు చేసిన వాళ్ళు అవుతా. ఒక చిన్న విషయం, ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఒక ఇద్దరు అన్నదమ్ములు, అన్నకి ఉద్యోగం వచ్చింది, కొడుకు ఉద్యోగం రాలేదు. ఇంకో చిన్న కొడుక్కి ఏంట్రా బాబు నువ్వు ఇలా 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 లేట్ నైట్స్ వస్తున్నావు, ఇది ఇదంటే వాడు ఏదో చేసేస్తా అని డ్రగ్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఒక 5-6 నెలలు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఆ తండ్రికి వాడు ఫోన్ చేశాడు, డాడీ నేను ఫలానా జైల్లో ఉన్నాను అని. ఆయన పెద్ద వయసు, ఆయన పెద్ద కొడుకు చెప్పాడు, అయ్యా వాడు ఇలా ఫోన్ చేశాడు, ఏం చేద్దామని. అప్పుడు ఆయన మా నాన్న అడిగాడు కదా అని చెప్పి పెద్ద కొడుకు చిన్న కొడుకు కోసం వెళ్తాడు. ఏ విధంగానైనా సరే జైలు నుంచి తప్పించి తీసుకురావాలి. ఆ తప్పించే క్రమంలో బయటకు వచ్చేసి వెంటనే పోలీసు వెంటబడి షూట్ చేశాడు. ఎవరైతే డ్రగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడో వాడు బతికాడు. ఎవరైతే వాడిని రక్షించి తీసుకురావాలని చెప్పి వెళ్ళి అన్న చచ్చిపోయాడు. ఈ వార్త అయింది, వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న పెరాలసిస్ వచ్చి మంచాన పడ్డాడు. చూడండి, ఒక కుటుంబం ఈ వ్యసనాల వల్ల, ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల ఏ విధంగా అయిపోయింది. కాబట్టి ఎవరన్నా ప్రలోభ పెడితే వాటి జోలికి వెళ్ళాలి. జీవితం, కుటుంబం మొత్తం నాశనమే, ఏముండదు ఈ డ్రగ్స్లో. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా నోటీస్కి వస్తే అది సినిమా డైలాగ్ కాదు, దయచేసి అర్థం చేసుకొని. జీవితం ఇది చాలా ఒక జీవితాన్ని బాగు చేసిన వాళ్ళు అవుతారు మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటే. ఖచ్చితంగా వాడు రిహాబిలిటేషన్ సెంటర్ పంపొచ్చు. ఎర్లీ స్టేజ్ అయితే ముదిరిపోతే ఇంకా వాడిది సమాజానికి పనికిరాడు, ఒక కొడుకుగా కుటుంబానికి పనికిరాడు, దేనికి పనికిరాడు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మాట వినాలి. ఈ యువతా దినోత్సవ రోజున మీ అందరిని కోరేది ఒకటే ఒక మాట వినాలి. ఎవరి మాట? తల్లిదండ్రులు. తర్వాత గురువుల మాట, తల్లిదండ్రుల మాట, మన టీచర్స్ మాట. చాలా అర్థం ఉంది దీంట్లో. మీరందరూ ఖచ్చితంగా నాకు ఈ మాట ఇవ్వాలి. మంచిగా ఫ్యూచర్ మీరు ఇంకా మీ యొక్క భవిష్యత్తుని గొప్ప నాకంటే ఇంకా హై లెవెల్లో మీరు ఉండాలని కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాను. మరియు అక్రమ రవాణా వ్యతిరేకంగా నేను ఈ ప్రతిజ్ఞ చేయించున్నాను. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని, ఇతరులను కూడా అదే విధంగా వ్యతిరేకించడానికి ప్రోత్సహిస్తానని, మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాల గురించి నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని, ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని ప్రమాణం చేయించున్నాను. ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 112 గురించి
అవగాహన చైతన్యం కలిగిస్తూ మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తానని నా ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేయించున్నాను. అందరూ చెప్పండి, నా ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేయించున్నాను. జై హింద్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్.